గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ పతకాల బోనీ చేసింది. పురుషుల పారా పవర్ లిఫ్టింగ్ హెవీ వెయిట్ కేటగిరీలో జండూ కుమార్ కాంస్యంతో మెరిశాడు. గ్రూప్ బి నుంచి బరిలోకి దిగిన జండూ తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువును ఎత్తి 130.9 పాయింట్ల స్కోర్ను సాధించాడు. ఇప్పటి వరకు జండూ కెరీర్లో అత్యుత్తమంగా ఉన్న 198 కేజీల బరువును అధిగమించినప్పటికీ తాజా కామన్వెల్త్ గేమ్స్ లో మాత్రం కాంస్యాన్ని ఒడిసిపట్టాడు. మూడో ప్రయత్నంలో 196 కేజీల బరువు ఎత్తే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ తనకంటే ఎక్కువగా ఎవరూ బరువు ఎత్తకపోవడంతో గ్రూప్ బి నుంచి తొలి స్థానంలో ఓవరాల్ గా మూడో స్థానంలో నిలిచి పతకం ఖాయం చేసుకున్నాడు. ఇక నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ 208 కిలోల బరువు ఎత్తి 132.8 పాయింట్లు సాధించి పోడియంపై తొలి స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నాడు. ఇక 199 కిలోల బరువు ఎత్తిన ఇంగ్లాండ్కు చెందిన మాథ్యూ హోర్డింగ్ 131 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి వెండిని కైవసం చేసుకున్నాడు. ఇక కాంస్య పతకం గెలుచుకున్న అనంతరం జండూ కుమార్ ఇలా మాట్లాడాడు. నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్న భారత్కి ఇది చాలా ముఖ్యం. ఈ గేమ్స్ లో నాదే దేశానికి తొలి పతకం కావడాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. జాతీయ జెండాను పోడియంపై చూసినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ ఇండియా. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను పతకం గెలిచిన విషయాన్ని ముందుగా ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్తాను. అలాగే చిన్నప్పటి నుంచి నాకు అండగా నిలిచిన నా స్నేహితుడు గౌతమ్ భయ్య కూడా ఈ విషయాన్ని చెప్పాలి అంటూ ఎమోషనల్ అయ్యాడు. పేదరికం విజయకాంక్షను పెంచుతుందనే మాట పారా పవర్ లిఫ్టర్ జండూ కుమార్ సాధించిన ఘనత ద్వారా మరోసారి నిరూపితమైంది. హర్నౌత్కు చెందిన ఒక కూరగాయల వ్యాపారి కుమారుడైన జండూ ఒక ఈ రిక్షా డ్రైవర్ గా తన జీవితాన్ని ప్రారంభించాడు. హర్నౌత్లోని ది రాక్ స్టార్ జిమ్ యజమాని గౌతమ్ సింగ్ రాకతో జండూ జీవితం పూర్తిగా మారిపోయింది. ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్ లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. మార్చి 23న జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ హాల్లో జరిగిన పురుషుల 72 కేజీల విభాగంలో ఆ పవర్ లిఫ్టర్ 206 కేజీల బరువును ఎత్తి తన సొంత జాతీయ రికార్డును బద్దలు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మార్చి 17, 18 తేదీలలో నోయిడాలో జరిగిన పారా నేషనల్ ఛాంపియన్షిప్ లో జండూ 205 కేజీల బరువును ఎత్తి సుధీర్ కుమార్ యొక్క 192 కేజీల జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. జండూకు పుట్టుకతోనే పోలియో వచ్చింది. 28 ఏళ్ల అతనికి పుట్టుకతోనే పోలియో సోకిన కాళ్ళు ఉన్నాయి. అతని పారా స్పోర్ట్స్ ప్రయాణం 2017లో ప్రారంభమైంది. మొదట్లో అతను షార్ట్ పుట్, డిస్కస్ త్రోలో పోటీ పడ్డాడు. ఆ సమయంలో అతనికి పారా పవర్ లిఫ్టింగ్ గురించి తెలియదు. F55 కేటగిరీలో జండూ అనేక షార్ట్ పుట్, డిస్కస్ త్రో ఈవెంట్లలో పాల్గొని విజయం సాధించాడు. కానీ అతని గమ్యం వేరే చోట ఉండడంతో విధి అతన్ని ఆ దిశగా నడిపించింది. కష్టాలతో కూడిన ప్రయాణం తర్వాత అతను గాంధీనగర్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి చేరుకున్నాడు. ప్రముఖ పారా కోచ్ రాజిందర్ సింగ్ రాహేలు మార్గదర్శకత్వంలో పవర్ వెయిట్ లిఫ్టర్ గా కెరీర్ను ప్రారంభించాడు. డిసెంబర్ 2023లో KIPG తొలి ఎడిషన్లో పవర్ లిఫ్టింగ్ విభాగంలో జండూ కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 2028 లాస్ ఏంజలెస్ లో పారా ఒలింపిక్స్ లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యమని జండూ కుమార్ పేర్కొన్నాడు.